ఇప్పుడు కాలోజీ టీవీ సీఈఓ తెలంగాణ ఉద్యమకారుడు సో నా బాస్ దాసరి సీనని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సో దయచేసి ఇక్కడ ఓన్లీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనే మాట్లాడాలి దయచేసి. అందరికీ నమస్కారం. సో ఇక్కడ దాదాపు ప్లీజ్ దయచేసి కొంచెం సైలెంట్గా ఉంటే కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నగేష్ ప్లీజ్ కొంచెం అందరూ సమయం పాటించండి, ఎందుకంటే ఇది మన కోసం పెట్టుకున్న మీటింగ్. దీని తర్వాత మనం అవసరమైతే రివ్యూ చేసుకుందాం. దీనిపైన మనం ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇదే సుందర విజ్ఞాన కేంద్రంగా నవ తెలంగాణకు సంబంధించినటువంటి పత్రికకు సంబంధించినటువంటి ఒక యానివర్సరీ సమావేశంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి వ్యాఖ్యల పట్ల మనందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక రెండు విషయాలు నేను చెప్తున్నాను. దయచేసి దీన్ని కొంచెం మనము మన డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు తెలిసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్టులు అని చెప్పుకున్నటువంటి పత్రిక, అదేవిధంగా శాటిలైట్ మీడియా వాళ్ళు మేమే అసలైన జర్నలిస్టులు చెప్పుకుంటారో వాళ్ళకు తెలవాలి. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చెంప బలగొడతా అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి డిజిటల్ మీడియా జర్నలిస్టులం కాదు, అసలైనటువంటి పత్రిక, అదేవిధంగా శాటిలైట్ మీడియా వాళ్ళని. ఎందుకు అంటే ఈరోజు ఎక్కడైనా కానీ ఈవెన్ బీఆర్ఎస్ భవన్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ భవన్ కావచ్చు, బీజేపీ భవన్ కావచ్చు, లేకపోతే సీఎం సంబంధించిన ప్రెస్ మీట్లో కావచ్చు, అక్కడికి పోయేదంతా కూడా అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్లలో పెడుతున్నప్పుడు ముందు కూర్చున్నంతా కూడా పత్రికలకు సంబంధించిన, అదేవిధంగా శాటిలైట్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టులనే కూర్చుంటారు. డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరో కూర్చోరు. చెంప బలగొడతా అన్నది ఎవరిని? మనల్ని కాదు, వాళ్ళని. ఈరోజు వాళ్ళు పత్రికా సంబంధించినటువంటి కానీ శాటిలైట్ మీడియా వాళ్ళు కానీ ఈరోజు మనల్ని అన్నారు అనుకొని నవ్వుతూ ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళను చెంపలు వాళ్ళు కొడతా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం ఎవరు కూడా గుర్తించట్లేదు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది దాంతోపాటు ఇంకొకరిని కూడా అవమానించిండు. ఇక్కడ ఎవరిని? కమ్యూనిస్టులను అవమానించిండు. ఏమన్నాడు? కమ్యూనిస్టులు పోరాడాలి, మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పిండు. అంటే కమ్యూనిస్టులు అధికారానికి పనికిరారు అనే విధంగా వాళ్ళు అవమానించారు. అక్కడ కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు, చాలామంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళెవరు కూడా మమ్మల్ని అవమానించారని చెప్పేసి ఫీల్ కాకుండా నవ్వుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఎంత దుర్మార్గం ఇది! మనల్ని ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులు, అదేవిధంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దాని తర్వాత మాట్లాడాడు, వీటి తర్వాత మన గురించి సపరేట్గా మాట్లాడాడు. సో నేనేమంటూ ఉన్నాను, ఒకటే మాట చెప్తున్నాను. సోషల్ మీడియా జర్నలిస్టుల, డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఈరోజు వీళ్ళను గుర్తించకపోవడం ఎవరి చేతకంతనం? పాలకుల చేతకంతనమే కదా. ఈరోజు సీఎంగా ఉండి, సరే కేసీఆర్ గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నాడు, గుర్తించలే అనుకుందాం. ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నావు కదా. ఈరోజు గతంలో కేటీఆర్ ఏమన్నాడు? ప్రభుత్వం మారిన తర్వాత మాకు ఒక 30 యూట్యూబ్ ఛానల్ ఉంటే మళ్ళీ అధికారం వచ్చిందని చెప్పేసి ఓడిపోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి కేటీఆర్ మాట్లాడిండు. అదే 30 ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని గుర్తించలేకపోయాడు. అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. అంటే పాలకులు వాళ్ళ యొక్క ఫ్యూడల్ మెంటాలిటీ, వాళ్ళ యొక్క బూర్జువా మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాలి మిత్రులారా. మనం సోషల్ మీడియాగా మనం మాట్లాడుతున్నాం కదా, డిజిటల్ మీడియాగా మాట్లాడుతున్నాం కదా. ఈరోజు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉంటాయి. వాటిల్లో ఎంత రోతగా, ఎంత గలీజ్గా ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తారో ఒక 2 పేపర్ క్లిప్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి దయచేసి చూడండి. ఒకసారి ఇది ఒక సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇది వైరల్ అవుతూ ఉంది. ఏమన్నారు ఇక్కడ? అర్ధరాత్రి సీఎం చక్కర్లు. దీన్ని బేస్ చేసుకొని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను లోతులోకి పోను. ఇంకొకటి, ఇదేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్. ఇంకొక వీళ్ళకి అపోనెంట్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్ ఏం చేస్తారు చూడండి. ఒకసారి చూడండి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి గతంలో కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోతే ఆ పక్కన సీట్ ఖాళీగా ఉంటే ఆ ఖాళీ సీట్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చని చెప్పేసి ఈరోజు ఈ విధంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ అదర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఇంత గలీజ్గా విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో
ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క జర్నలిస్ట్ కానీ ఏ ఒక్క డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇట్లాంటి నీచమైనటువంటి రాతలు రాయలేదు. ఇది రాసిందంతా కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ హ్యాండిల్స్ సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్లో ఇవన్నీ కూడా చెక్కలు కొడుతూ ఉంటాయి. ఇంత దరిద్రమైనటువంటి ఇంత నీచమైన రాతలు ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా రాయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు రాసిరు, ఏం రాసిరు? ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలుస్తుందో అక్కడ పోయి నిలబడ్డారు. ఎక్కడ నిరుద్యోగులు తమకు అన్యాయం జరుగుతుందనుకుంటారో అక్కడ నిలబడ్డారు. ఎక్కడ నిర్వాసితులు భూములు కోల్పోతారో అక్కడ నిలబడ్డారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ యొక్క డిజిటల్ మీడియా జర్నలిస్టులు నిలబడ్డారు. ఇది డిజిటల్ మీడియా జర్నలిస్టుల యొక్క నిబద్ధత. గతంలో 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక ప్రధానమైన రీజన్ ఉంది. చాలా రీజన్స్ ఉన్నాయి, దానిలో ఒక ప్రధానమైన రీజన్ ఉంది. అదేంటంటే ఒక నిరుద్యోగి ప్రవళిక అనేటువంటి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మన పక్కనే, మన దగ్గరలోనే. 10 గంటలకు అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు మా రాము, మా నగేషు, మా నవీను కెమెరామెన్లు, అంటే నాకు సంబంధించి చెప్తున్నాను, పొద్దున 4 గంటల వరకు ఇలా రాము లాంటి వాళ్ళు, రగణ లాంటి వాళ్ళు, అనిల్ లాంటి వాళ్ళు చాలామంది కూడా పొద్దున 10 గంటల నుంచి 4 గంటల వరకు రిపోర్టింగ్ చేసి మళ్ళీ లేట్ అయితే బాగుండదని చెప్పేసి అప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చేసి గంట సేపట్లో దాన్ని ఎడిట్ చేసి లైవ్ పెట్టి, రోజంతా లైవ్ పెట్టి నడిపించారు. మిడ్ నైట్ పోవాల్సిన అవసరం ఏంది? మిడ్ నైట్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఏంది? అది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక ఆడపిల్ల, మన బిడ్డ, మన చెల్లె చనిపోయింది. ఆ కారణం ఏ కారణం చనిపోయింది చెప్పేసి మనం చేసినాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ప్రవళిక ఆత్మహత్య కూడా ఒక కారణం. ఆ కారణానికి అలాంటి అనేకమైన సంఘటనల ద్వారా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో మనలాంటి వాళ్ళందరం కూడా ఏకమై ఈ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గద్దిస్తే అసలు ప్రజల్లో ఎక్కడ కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక్కటంటే ఒక పాజిటివ్ కారణం లేదు. కానీ 3 నెలలలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని చెప్పి ఒక ప్రోపగండా గట్టిగా జరిగింది. కాబట్టి ఆల్టర్నేట్గా మనందరం చేసేటువంటి వర్క్ వల్ల అదే మనం కనుక రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీగా పోటీ ఉంటే మనం కూడా గెలిచే వాళ్ళేమో ఆ యొక్క వేవ్లో. కానీ మనం ఏం చేసినాం? తెలంగాణ బాగు కోసం కేసీఆర్ను గద్దించాలని చెప్పేసి మనం పోరాడితే గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా డిజిటల్ మీడియా సంబంధించిన వాళ్ళను గురించి మాట్లాడుతున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకున్నటువంటి మీ అందరూ ఎవరైతే ఉన్నారో, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మాతో పాటే కలిసి రావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియాదే అసలైనటువంటి మీడియాగా ఈరోజు అదొక రూపాంతరం జరగబోతుంది. కాబట్టి మీరు కూడా మా లైన్లోకి వస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈరోజు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పెట్టుబడిదారి వర్గాలకు పుట్టినటువంటి విషపత్రికలు. అవి ఖచ్చితంగా అధికార పార్టీలకు కొమ్ముగొస్తాయి. కానీ అవన్నీ కూడా ఆధిపత్య అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే. కానీ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ఈ ఛానల్ అన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి పత్రికలు, ఈ మీడియా అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రాబోయే రోజుల్లో మన మీడియానే ఈరోజు ఆధిపత్యం చెలాయించబోతుంది. పెట్టుబడి వర్గాలు కానీ, అగ్రవర్ణాలకు సంబంధించిన ఆధిపత్య వర్గాలు కానీ వీళ్ళనెవరిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఇదే యూనిటీ తోటి ఎవరైతే పాలకులు మనపైన చేస్తున్నటువంటి ఇలాంటి వ్యాఖ్యలను మనందరం కూడా ముక్త కంఠంతో ఐక్యంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. చివరగా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే మనం ఏ విధంగా ప్రభావితం చేస్తాం ప్రజల్ని, ప్రభుత్వాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాం, 2 సంఘాలు నేను చెప్తా. ఇంతకుముందు రగణ చెప్పిండు, వర్టెక్స్ మీద ఒక స్టోరీ చేస్తే 25 ఎకరాలు వెనక్కి తీసుకొని చెప్పేసి అన్నారు. గతంలో మనకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు కార్పొరేట్ విద్య ఉండొద్దు, కార్పొరేట్ వైద్యం ఉండొద్దు అని చెప్పేసి మనం బలంగా అనుకున్నాం. ఈరోజు ఆ కార్పొరేట్ విద్య ఈరోజు పెచ్చిమీరిపోతూ ఉంటే శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలలో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కళ్ళకు కట్టినట్టు ఈ మీడియా చూపించింది. శాటిలైట్ మీడియా ఏ ఒక్క మీడియా కూడా చూపించలేదు. కళ్ళకు కట్టినట్టు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదాన్ని చూపిస్తే ఈరోజు కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం కార్పొరేట్ వైద్యం అనేటువంటి మాఫియా పైన కూడా మనం ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మనం ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉండాలి, కొంచెం కరుకుగానే ఉండాలి. కానీ మనం చేసేటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభుత్వానికి కరువిప్పు కలిగేలా ఉండాలి తప్ప
మనం ఇక్కడ లైన్ దాటినట్టు ఉండొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ దయచేసి మనందరం కూడా ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ కూడా మనందరం ఒకటే లైన్ తోటి ఒకటే యూనియన్గా ఉండి మనందరం కూడా ముందు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. చెప్పండి. అవును, ఖచ్చితంగా చెప్పలు వలగొట్టాల్సింది కదా, ఖచ్చితంగా చేయాల్సింది కదా. థ్యాంక్ యూ. 100%. ఇప్పుడు విషయం ఏంటంటే చాలా ఇప్పుడు ఆయన ఓన్లీ చెంపలు వలగొడతా అని చెప్పేసి మనం అన్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు నేను చూపించిన కొన్ని మీడియాలు ఇవి కొన్ని పేపర్ కంపెనీస్ ఉన్నాయి కదా, మరి ఇటు బీఆర్ఎస్ వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళని అటు బీజేపీలు అందరినీ ఎన్ని చెంపలంటే అన్ని చెంపలు అందరం వాయించాలి, బరాబర్ వాయించాల్సిందే. ఎందుకంటే వాళ్ళే కదా ప్రచారం చేసింది. మనం ఎవరం కూడా ఇలాంటి దుష్ప్రచారం మనం ఎవరం కూడా చేయలేదు, ఎవరం కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎవరు కూడా చేయలేదు. చేసింది అదర్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్స్, వీళ్ళు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్సే చేసినాయి. వీళ్ళు ఎవరు కూడా చేయలేదు, ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా అంత దిగజారి ఎవరు కూడా జర్నలిజం చేయలేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం చెంపలు పట్టి పలగొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు